మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఫినాలే షూట్ ఈరోజే కంప్లీట్ చేసుకునింది. ఎప్పుడో అయిపోయింది కదా బ్రో అని ఇప్పటికీ మెసేజ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ మీకు చెప్పా, 1 మంత్ బ్యాక్ ఏదైతే అయిందో అది టాప్ 5 వరకు షూటింగ్ చేసి నిలిపేశారు. ఈరోజు ఫినాలే షూట్ కంప్లీట్ చేశారు. ఇప్పుడే ఫినాలే షూట్ అయింది. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, అలాగే టాప్ 5 వరకు ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందర నేను ఇంకోటి కూడా చెప్పాను. ఏదైతే పిఆర్ ఓటింగ్ కానీ లేకుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ సెలబ్రిటీస్లో వీళ్ళు బాగా ఆడుతున్నారు వీళ్ళకి ఓటు వేయండి అని వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రమోషన్ వీడియో చేపించుకుంటారు కదా, దానికంటే ఎవరైతే షో చూసి కనెక్ట్ అయ్యి ఆడియన్ ఓటు వేస్తారు కదా వాళ్ళదే ఎక్కువగా ఉంటుంది. ప్రతి షోలోన అదే జరుగుతుంది. ఎవరికైతే మనం ఎక్కువ కనెక్ట్ అవుతామో వాళ్ళే గెలుస్తారు ఎక్కువ శాతం. ఎందుకంటే ఇక్కడ బలవంతంగా ఓటు వేసేదానికి వాళ్ళు నచ్చి ఓటు వేసేదానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈ షోలో కూడా అదే జరిగింది. చాలామంది అయితే ప్రమోషన్ చేయించుకున్నారు అని ఆడియన్స్ ఎవరికైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళే విన్నర్ కూడా అయ్యారు. ఇప్పుడు 5th ప్లేస్లో ఎలిమినేట్ అయింది వచ్చేసి బాను జాను. వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు 5th ప్లేస్లో. వీళ్ళైతే టాస్కులు బాగానే ఆడారు. ఫస్ట్లో కొంచెం డల్ ఉన్న ఆ తర్వాత పికప్ అవుతూ వస్తున్నారు, బాగానే ఆడారు. టాప్ 5లో వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఇంకా టాప్ 4లో వచ్చేసి నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్లో కొంతమంది ఎక్కువ జనాలు చూడడానికి కారణం ఒకటి మాస్క్ మ్యాన్ అయితే, ఆ తర్వాత వచ్చేసి నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళు. కొంతమంది చూడకుండా ఉన్నారు. వీళ్ళు చేసే ప్రోమోలు వదిలేరు కదా, వీళ్ళు చేసే హల్చల్కి నటరాజ్ మాస్టర్ ఇలా చేస్తున్నాడా ఒకసారి తొంగి చూద్దామని షోని చూసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బాగా ఉపయోగపడ్డాడు. ఒక 4-5 సీజన్లకు సరిపడే కంటెంట్ ఇచ్చాడు ఈయన కూడా. 2 వారాలు ఎలాగైతే మాస్క్ మ్యాన్ కంటెంట్ ఇచ్చారో నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళు కూడా చాలా కంటెంట్ ఇచ్చారు. ఈ షోకు ఉపయోగపడ్డారు. వీళ్ళైతే చాలా ప్రమోషన్ చేసుకున్నారు. టాప్ 4లో అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా టాప్ 3 వచ్చేసి మహేష్ అలాగే శాండ్రా. వీళ్ళు ఫస్ట్లోనే ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఓవర్గా రియాక్ట్ అవ్వడం, శాండ్రా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది ఆ రూల్స్ విషయంలో. కానీ ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ చూసుకుంటే కూడా వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కొంచెం తక్కువే ఉంది. గేమ్స్ బాగా ఆడారు, కొంచెం పికప్ అయ్యారు, కానీ ఇంకా కొంచెం అండర్స్టాండింగ్ లెవెల్ పెరగాలి వీళ్ళ మధ్య. 3rd ప్లేస్లో అయితే వీళ్ళు ఉన్నారు. ఇంకా 2nd ప్లేస్లో వచ్చేసి టాస్కుల్లో ఎర్రగొట్టారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఆసియా అయితే నెక్స్ట్ లెవెల్లో గేమ్ అయితే ఆడింది. నూకరాజు కొంచెం ఏమన్నా తప్పు ఉండొచ్చు, కానీ ఆసియాది మాత్రం ఎక్కడ తప్పు లేదు, ఎర్రగొట్టేసింది. ఆసియా, నూకరాజు వీళ్ళైతే రన్నర్స్ అయ్యారు. ఇంకా విన్నర్స్ వచ్చేసి అనుకున్నదే, ఎక్కడ యూట్యూబ్ పోల్ పెట్టినా, ఎక్కడ వీడియో కింద కామెంట్లు చూసినా వసంతి, కళ్యాణ్ వీళ్ళే కనపడ్డారు. ఇప్పుడు షో విన్నర్స్ కూడా వీళ్ళే అయ్యారు. వీళ్ళు టాస్క్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడారు. కానీ ఈ 2 వీక్స్ నుంచి కళ్యాణ్ చాలా అంటే చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యి అందరిలో కొంచెం చాలా బ్యాడ్ అయ్యాడు. అతనే చేసుకున్నాడు కూడా. మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ కానీ ఇంతకుముందు మొన్న ఎపిసోడ్ చాలా అంటే చాలా బ్యాడ్ అయ్యాడు. కానీ ఒకసారి కనెక్ట్ అయితే ఆడియన్స్ అంత ఈజీగా వదిలిపోరు, అది మళ్ళీ నిరూపించారు. చెప్పాను కదా, ఒక్కసారి నచ్చి ఒకరికి ఓటు వేస్తే అది మార్చడానికి కుదరదు. అందరూ తప్పులు చేస్తాడు, మా ఓడు తప్పు చేశాడు ఇప్పుడేంటి అని వాళ్ళకే కూర్చుంటారు. అదే మనకు నచ్చితే మనం తెలుగు వాళ్ళు ఎవరిని వదలరు. ఇప్పుడైతే వసంతి, కళ్యాణ్ వీళ్ళైతే విన్నర్స్ అయ్యారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఈరోజుతో కంప్లీట్ అయింది. విన్నర్స్ వచ్చేసి వసంతి, కళ్యాణ్. రన్నర్స్ వచ్చేసి ఆసియా, నూకరాజు. 3rd వచ్చేసి మహేష్ అలాగే శాండ్రా. 4th వచ్చేసి నటరాజ్ మాస్టర్, నీతు. 5th వచ్చేసి బాను, జాను.